లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూడడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మేడం దీనికి సంబంధించి? మీరు లోపలికి వెళ్ళారా? బాబు పరిస్థితి ఇక్కడ వివిధ ప్రజా సంఘాల నుండి కూడా మేము ఇక్కడ బాబు పరిస్థితి, బాబు సాయితేజ పరిస్థితి తెలుసుకుందాం. తల్లి రేవతిని కోల్పోయిన ఆ బాబుని, ఆ తండ్రి భాస్కర్ని పలకరిద్దామనే దాంతో వస్తే ఇవాళ సాయితేజ తల్లి 11వ రోజు దానికి సంబంధించిన సంస్కారాల్లో ఫార్మాలిటీస్లో తండ్రి అక్కడ ఉన్నాడట. ఐసీయూలో బాబు ఉన్నాడు. మాకు తండ్రికి తప్ప ఎవరికి అనుమతి లేదు, మిమ్మల్ని లోపలికి పంపించాము అని చెప్పారు. దాన్ని మేము గౌరవిస్తూ హానర్ చేస్తూ, మంచిది, బాబు కండిషన్ బాగాలేదు, ఐసీయూలో ఉన్నాడు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయం, మాకు బాబు కండిషన్ చెప్పే పరిస్థితి తెలుసుకోవడానికి ఏంటి అంటే డాక్టర్లను కలవండి అన్నారు. ఆ బాబుని ట్రీట్ చేస్తున్న డాక్టర్ చేతన్ని కలవమంటే అక్కడికి వెళ్ళాం. చేతన్ మేము చాలాసేపు వెయిట్ చేసాం, ఆయన లోపల ఉన్నారు. కానీ మాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఆయన రౌండ్స్కి వెళ్ళారు, ఆయన కలవడానికి సిద్ధంగా లేరు అంటే సరే అని నిమ్స్ డైరెక్టర్ భాస్కర్ రావు గారిని కలవడానికి వెళ్ళాం. కోవిడ్ అంతా కూడా మేము ఆయనతోటి కలిసి పనిచేసాము, లేదా మేము పేషెంట్లని పంపడం, ఆయన మాకు సహకరించడం, కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన కలుస్తారేమో అని వెళ్ళాం. ఆయన లేరు. ఆయన కార్యాలయంలో సూపరింటెండెంట్ కిరణ్ గారిని కలవమన్నారు. అప్పుడు అంటే 14th ఫ్లోర్కి వెళ్ళాం బాబు కోసం, 2nd ఫ్లోర్కి వచ్చాం డాక్టర్ చేతన్ కోసం, 4th ఫ్లోర్కి వెళ్ళాం డాక్టర్ భాస్కర్ రావు గారు డైరెక్టర్ కిమ్స్ కలుద్దామని. అక్కడ నుంచి మళ్ళీ 11th ఫ్లోర్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాం. ఇక్కడ లిఫ్ట్లెక్కి దిగడమే గంటలు పట్టే ప్రక్రియ. ఇన్ని గంటలు తిరిగినాక ఆ సూపరింటెండెంట్ కిరణ్ అనే ఆయన మీరు గ్రౌండ్ ఫ్లోర్లో సెక్యూరిటీ వాళ్ళని కలవండి అని చెప్పి పంపించాడు. చాలా బాధ్యతారహితంగా కిమ్స్ యాజమాన్యం ఇక్కడ వ్యవహరించింది. బాబు కండిషన్ గురించి చెప్పిన డాక్టర్ అంటూ లేరు. అందరినీ ఎవరెవరిని కలవమన్నారు వాళ్ళందరినీ కలిసాం, రెస్పాన్సిబుల్గా లేరు. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఒక బాబు ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే బాధ్యత కలిగిన పౌర సంఘాలుగా మేము వచ్చాం, ప్రజా సంఘాలుగా. కనీసం పట్టించుకోకపోగా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. సెక్యూరిటీ వాళ్ళని కలవమనడం, మేము బాబునే చూడదలుచుకోలేదు, ఎందుకంటే కండిషన్ బాగాలేదు ఐసీయూ కాబట్టి. మా కండిషన్ చెప్పండి అంటే సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమనడం చాలా అహంకారపూరితంగా వీళ్ళు వ్యవహరించారు. అందుకని మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ ప్రాణాలు పోయిన ఆ తల్లి పరిస్థితి ఎవరికి పట్టదు. ఇవాళ రాష్ట్రమంతా ఈ బాబు ఎలా ఉన్నాడు అని ఆతృతతో ఉంటే కనీసం ఒక హెల్త్ బులెటిన్ కూడా వీళ్ళు విడుదల చేయటం లేదు. ఇంత దూరం ఒక హెల్త్ బులెటిన్లో కూడా బాబు కండిషన్ గురించి రిపోర్ట్ లేని స్థితిలో బాబు పరిస్థితి ఏంటి చూద్దామని తెలుసుకుందామని వస్తే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో పేదవాళ్ళ ప్రాణం పోయినా ఎవరికి పట్టదు, వాళ్ళ పరిస్థితి ఎవరికి పట్టదు. కానీ ఆ హీరో ఏదో త్యాగం చేసినట్టు అక్కడ క్యూ కట్టారు. చెన్నై నుంచి, తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి. వీళ్ళు ఏం హీరోలు, వీళ్ళు ఏం త్యాగాలు చేశారు? ప్రజల కోసం దెబ్బలు తిన్నారా? ఎవరి హక్కుల కోసం పోరాటాలు చేశారా? ఇటువంటి తెర మీద తైతక్కలాడే నటుల కోసం ప్రాణాలు తీసుకోవడం అవసరం లేదు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈవేళ ఇండస్ట్రీలో ఉన్న ఎంత పెద్ద హీరోలైనా అభిమానం ఉండొచ్చు, కానీ ప్రాణాలు పోగొట్టుకునేంత అభిమానంగా తొక్కిసలాటలో కనీసం కట్టుదిట్ట చర్యలు లేని చోట పోయి ప్రాణాలు తీసుకునే విధంగా ఉండొద్దు. ఇవాళ ఆయన ఒక్క పూట కొన్ని గంటలు జైల్లో ఉంటే అదే రోజు బెయిల్ వచ్చింది, శ్రీదేవి గారు ఇచ్చారు. అది టైమ్లీ, అది సర్వ్ కానంత వల్ల ఒక్క నైట్ ఉన్నాడు. మార్నింగ్ 6:30కి బయటకు వస్తే ఏదో త్యాగం చేసినట్టు, ఎన్ని దెబ్బలు తింటే, ఎన్ని పోరాటాలు చేస్తే, ఎన్ని గుళ్ళు దిగితే, ఎంతమంది చనిపోతే, ఎన్ని గాయాలైతే, ఎన్ని కేసులు పెడితే, ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ నుంచి ఊపాల దాకా ఉన్నా కానీ మేము ఒక్క క్షణం కూడా బాధపడం. అరే ఒక గంట పోయి వచ్చినందుకు ఏదో జరిగిపోయినట్టు, కింద మీద అయినట్టు తల్లడిల్లిపోతున్నారే. ఎంతమంది త్యాగాలు చేస్తే, ఎన్ని పోరాటాలు చేస్తే ఇవాళ ఈ తెలంగాణ ఏర్పడిందో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసమా ఇవాళ ఆ పిల్లోడి గురించి చెప్పే పరిస్థితి? కొన్ని రోజులైంది మేడం, బాబు వెంటిలేటర్ మీద ఉండంటున్నారు. అధికారికంగా ఎలాంటి హెల్త్ బులెటిన్ కిమ్స్ హాస్పిటల్ ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క బులెటిన్ కూడా రిలీజ్ చేయని నేపథ్యంలోనే తెలుసుకుందామని వస్తే మాకు ఎదురైన పరిస్థితి ఇది. హెల్త్ బులెటిన్ని విడుదల చేయాలి వెంటనే కిమ్స్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆ బాబు
ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ప్రవర్తన, ఆ బాబు కండిషన్ బాగలేదు అని మేము భావిస్తున్నాం. కనీసం మాలాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేని సందర్భంలో వాళ్ళ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆ బాబుకు సంబంధించిన బాగోగుల గురించి తెలియజేయాలని కోరుతున్నాం. అట్లాగే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా. ఆ బిడ్డ కోరిక పుష్ప 2 అంటే పిల్లల కాడ నుంచి ఎగబడితే కాదు కదా, ఆ పిల్లోడి కోరిక తీర్చడానికి ఆ తల్లి వెళ్ళి ఆమె చచ్చిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. ఇవాళ ఆ పిల్లోడు ఉన్నాడో లేడో తెలియని స్థితిలో, ఒక అగమ్య గోచరమైన స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలా. అట్లాగే ప్రభుత్వం ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు, డైరెక్షన్స్ ఇవ్వాలా. సినిమా ఇండస్ట్రీ బాధ్యతకు వహించాలా. హీరోలు థియేటర్స్కి ఎగబడిపోవడం కాదు, మిమ్మల్ని ఎగబడి చూడడానికి వచ్చినటువంటి భక్తుల ప్రాణాల గురించి కూడా ఆలోచించాలా అనేది కూడా హీరోలకి మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు తెర మీద హీరోలు, నిజమైన హీరోలు బయట ఉన్నారు. ఇటువంటి తెర మీద కేవలం తెలంగాణ కోసం ఒక చుక్క రక్తం కూడా చిందించిన వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల ఓట్లు, ప్రజల అభిమానాలు కావాలి, ప్రజల డబ్బులతో వీళ్ళకి ఆస్తులు పెరగాలి, వీళ్ళ సినిమాలు సక్సెస్ కావాలి. కాబట్టి ప్రజల అభిమానంతో ఆస్తులుగా మార్చుకునే వీళ్ళ గురించా ప్రజల అభిమానం మీకు ఇవాళ చూస్తున్నాం కదా. కుటుంబాల్లో జరిగే తగాదాలు, ఆ కోట్ల రూపాయలు, ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కిరాయి కట్టలేని స్థితిలో మేమున్నాము అని చెప్పిన మోహన్ బాబు కుటుంబం ఇవాళ 1000 కోట్ల కోసం ఎట్లా కొట్లాడుకుంటుందో చూస్తాం కదా. ఇవి వాళ్ళ జీవితాలు, ఎవరి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కాదు ఆ కుటుంబాలు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకునే స్థితి ఇవాళ సామాన్యులు తెచ్చుకోకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తూ, ఎవరి ప్రాణాలు కూడా పోకుండా చర్యలు తీసుకోవడానికి ఇండస్ట్రీలో కొన్ని గైడ్లైన్స్ ఏర్పడాలి. సినిమా థియేటర్లలో కొన్ని డైరెక్షన్స్, కొన్ని గైడ్లైన్స్ ఏర్పరచాలి. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఇవాళ వీళ్ళ సినిమాలకు అవకాశం కల్పించే ప్రభుత్వాలు ఇటువంటి ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా, వైద్యం కూడా చేయించాలా, హెల్త్ బులెటిన్ అన్న ఇవ్వడానికి డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే బాబు 11 రోజుల నుంచి ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. ఈరోజు చూడడానికి వస్తే ఇప్పటివరకు వైద్యులు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. ఖచ్చితంగా అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా POW సంధ్య గారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని బాబు హెల్త్కి సంబంధించి ఆ హెల్త్ బులెటిన్ అధికారికంగా విడుదల చేయాలి. ఎందుకంటే ఆ బాబు హెల్త్పై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఆ బాబు కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.